చెప్పండి సార్, సైకలాజికల్ థ్రిల్లర్ ఒక కొత్త గేమ్ అంటున్నారు. యాహ్! ఈ గేమ్ ఎవరితోని ఎవరు ఆడతారు? ఈ అది గేమ్ ఆడడానికి రీజన్ ఏంటి? ఎవరో ఒకళ్ళు హీరోతోటి ఆడతారు. ఓకే. అది ఎవరనేది సస్పెన్స్. చెప్పకూడదు. అది మూవీలోనే చూడాలి. ఓకే. ఇంకా ఆ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏంటి అనేది మూవీలో డెఫినెట్‌గా తెలిసిపోతాయి మనకి. ఓకే. ఒక్కొక్క టాస్క్ ఒక్కొక్కలాగా ఉంటది. ఆ టాస్క్‌లన్నీ కొత్తగుంటాయి. అవి సినిమా రిలీజ్ అయ్యాక తర్వాత రియాలిటీలో కూడా చేయొచ్చు అవి. ఓకే. సో, లెట్స్ సీ అది ఎట్లా తీసుకుంటారో ఆడియన్స్. అంటే ఒక కథ రాయడానికి ఏదో ఒక టచ్ పాయింట్ ఉంటది. ఒక రెఫరెన్స్ ఉంటది. ఆ! గేమ్ ఆన్‌కి ఏముందండి? ఎమోషనల్ పాయింట్స్ చాలా ఉన్నాయి యాక్చువల్‌గా. ఓకే. సో, ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్‌లో పెట్టడానికి ఒక కాన్సెప్ట్ ఈ రియల్ టైమ్ సైకలాజికల్ గేమ్ అనేది హెల్ప్ అయింది. ఓకే. బట్ ఓవరాల్‌గా ఒక ఎమోషనల్ రైడ్ ఉంటది. ఓకే. సో, అంటే చాలా అది రివీల్ చేయకూడదు కానీ అందరికి తెలిసిన ఎమోషన్ ఒకటుంటది ఓకే. ఓకే. మూవీలో. సో, అది అది ఇన్‌స్పిరేషన్ మాకు మెయిన్. ఓకే. సో, యాహ్! అండ్ న్యూ ఏజ్ ఆడియన్స్‌కి ఒక న్యూ ఏజ్ కాన్సెప్ట్ కావాలని చెప్పి ఈ ఓకే. కాన్సెప్ట్‌ని తీసుకోవడం జరిగింది. ఓకే. న్యూ ఏజ్ అన్నారు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ మీ దగ్గరకొస్తాను. దాని గురించి మాట్లాడదాం. యాహ్! గీతనాథ్. సో, ఒక గ్యాప్ తీసుకొనొస్తున్నారు. అవును. మీ మొదటి సినిమాకి, రెండో సినిమాకి కొంచెం గ్యాప్ ఉంది. గ్యాప్ దేనికోసం తీసుకున్నారు? గ్యాప్ నేను కావాలని తీసుకోలేదండి. కోవిడ్ వల్ల 3 సంవత్సరాలు పోయాయి. అటే పోయాయి. ఓకే. ఓకే. సో, అది కాకుండా అంటే చాలా వచ్చాయండి. ఇది చేద్దాం, అది చేద్దాం అని చెప్పేసి. ఓకే. సో, రెగ్యులర్ లేకుండా కంప్లీట్ ఆఫ్ బీట్ వెళ్ళిపోదాం. చాలా యూనిక్‌గా వెళ్దాం. ఓకే. చైన్ అటెంప్ట్ ట్రై చేద్దాం ఓకే. అని చెప్పేసి దాంతోటి ఆ ప్లానింగ్‌లో ఉండే అన్నమాట. ఓకే. ఓకే. కోవిడ్ కలిసొచ్చింది మీకు గేమ్ ఆన్ మీద ఖచ్చితంగా. గేమ్ ఆన్ మీద మరింత వర్క్ చేయడానికి అనుకోవచ్చా? అవును, ఖచ్చితంగా. ఓకే. సో, అంటే మీ బ్రదరే. ఓకే. మామూలుగా వేరే డైరెక్టర్ అంటే రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి. తమ్ముడు కథ చెప్పినప్పుడు మీరెలా రియాక్ట్ అయ్యారు? నాకు అంటే ఏమన్నా చేంజెస్ చెప్పారా? ఇలా కాదు, అలా కాదు, డిస్కషన్, ఫైటింగ్? అంటే దాన్ని బెటర్ చేయడానికి నాకు అనిపించిన మా పర్స్పెక్టివ్స్ ఉంటాయి కదండి. ఓకే. సో పర్స్పెక్టివ్స్ లో కొన్ని చెప్పాను. అంటే మేజర్లీ ఏం లేదనమాట. ప్రాపర్ ప్యాక్ట్ ఉండే అనమాట స్క్రిప్ట్ అప్పటికి. ఓకే. సో అంటే యూనిక్ థింగ్ ఏమనిపించింది అంటే అసలు ఎవరు టచ్ చేయలేదన్నమాట. గేమ్ ఏంటి, ఓకే. లైఫే ఒక గేమ్, గేమ్ లో ఒక గేమ్, ఓకే. ఆ గేమ్ లో టాస్క్లు ఇవన్నీ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి అనమాట. ఓకే. ఎవరు ఆడిపిస్తున్నారు, ఎందుకు ఆడిపిస్తున్నారు, వాళ్ళ ఎజెండా ఏంటి, ఎటు నుంచి ఎటు వెళ్తుంది, చాలా యూనిక్ గా అనిపించింది నాకు. సో అది నాకు దట్ గేమ్ మీ ద మోటివేషన్. సో, స్క్రిప్ట్ చూసినప్పుడు చాలా పకడ్బందీగా, బెటర్‌గా మనకేదో ఫీల్ ఉంటది. వెన్ ఇట్ గోస్ టు సెట్స్ చాలా టఫెస్ట్ సిట్యుయేషన్స్ ఉంటాయి. అందులో అలాంటి సిట్యుయేషన్స్ ఏంటి మీరు? టఫ్ సిచ్యువేషన్స్ యాక్చువల్గా ప్రతి సీన్ చాలా కొత్తగా ఉంటుందండి. ఓకే. ప్రతి సీన్ చాలా చాలా డిఫరెంట్ గా ఉంటది. అంటే లూజర్ నుంచి విన్నర్ ఎలా అవుతాడు అవును. అనేది బేస్ లైన్ ఓకే. మూవీలో త్రూ అ గేమ్. ఓకే. సో లూజర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ విన్నర్కి వెళ్ళేంత వరకు బార్ మారుతూ రేజ్ అవుతూ ఉంటుంది యెస్, కాబట్టి ఎగ్జాక్ట్‌లీ. ప్రతి టాస్క్ మారుస్తూ ఉంటుంది అనమాట. వీడు ఎప్పుడు లైఫ్ లో చేయని పనులన్నీ చేస్తూ ఉంటాడు ఓకే. గేమ్ లో, టాస్క్ లో. సో అది ప్రతి ఒక చేసిన తర్వాత మళ్ళీ దానికి బార్ అప్ అవ్వాలి, దాని తర్వాత బార్ అప్ యెస్. అవ్వాలి. యెస్. సో అది ఛాలెంజింగ్ అనిపించింది. బట్ ఆల్సో దట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే.